फर्स्ट साकार मधुर महावाक्य सुनेंगे। मीठे बच्चे पावन बनने का एकमात्र उपाय है बाप की याद। मीठे बच्चे पावन बनने का एकमात्र उपाय है बाप की याद। याद की मेहनत ही अंत में काम आएगी। याद की मेहनत ही अंत में काम आएगी। బాబా అంటున్నారు మధురమైన పిల్లలు పావనంగా అవ్వాలంటే ఏకమాత్ర ఉపాయము బాబా యొక్క స్మృతి. పవిత్రంగా తయారు కావాలంటే ఏకమాత్ర ఉపాయము బాబా యొక్క స్మృతి. బాబా యొక్క స్మృతి, ఈ స్మృతిలో ఉండే పరిశ్రమనే అంతిమంలో మీకు పనికొస్తుంది. अभी जितना जितना आप याद में रहने की मेहनत करोगे उतना उतना वो अंतिम समय में आपको काम आएगी। प्रश्न, संगम पर कौन सा तिलक दो तो स्वर्ग की राजाई का तिलक मिल जाएगा? సంగం యుగంలో ఏ తిలకాన్ని ఇచ్చుకున్నట్లయితే స్వర్గం యొక్క రాజధాని యొక్క తిలకం మీకు లభిస్తుంది. संगम पर कौन सा तिलक दो तो स्वर्ग की राजाई का तिलक मिल जाएगा? उत्तर, संगम पर यही तिलक दो कि हम आत्मा बिंदी है, हम शरीर नहीं. ఇదే తిలకాన్ని ఇచ్చుకోండి. ఏంటి? సంగం యుగంలో నేను ఆత్మ బిందు స్వరూపాన్ని, నేను ఈ శరీరాన్ని కాను. अंदर में यही घोटते रहो कि हम आत्मा है, हमें बाप से वर्षा लेना है. అంటే లోపల ఇదే మీరు రంగరిస్తూ ఉండండి. घोटना माना ऐसे एक प्रोवर्ब है कि अपनी घोट तो नशा चढ़े. ఇప్పుడు గంధం ఉంటుంది చూడండి, ఎంత మీరు రంగరిస్తూ ఉంటారంట దాని స్మెల్ బాగా వస్తూ ఉంటుంది, మీకు కూడా సంతోషం కలుగుతుంది నేను తీశాను అని. అలా ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారు, మీరు లోపల అనమాట దీన్నే చింతన చేస్తూ ఉండండి. నేను ఆత్మను, నేను తండ్రితో వారసత్వాన్ని పొందుతున్నాను అనేది అభ్యాసం చేస్తూ ఉండండి. बाबा भी बिंदी है और हम की बिंदी है. इस तिलक से स्वर्ग की राजाई का तिलक प्राप्त होगा. बाबा कहते, मैं गारंटी करता हूँ तुम याद करो तो आधा कल्प के लिए रोने से छूट जाएंगे. ఏం ప్రాక్టీస్ చేయాలి? బాబా కూడా బిందువు, నేను కూడా బిందువుని. ఈ తిలకంతో స్వర్గం యొక్క వారసత్వం యొక్క తిలకం అనేది ప్రాప్తిస్తుంది. మరి బాబా చెప్తున్నారు, నేను మీకు గ్యారంటీ ఇస్తాను, మీరు నన్ను గుర్తు చేసినట్లయితే నేను అర్ధకల్పము మిమ్మల్ని ఏడవడం నుండి విముక్తులుగా చేస్తాను. रोने से छूट जाओगे, यानी सत्युग त्रेता में हम रोना, ये सब रोना धोना नहीं रहता ना, तो इस दुनिया से बाबा बच्चों को छुटकारा दिला देते हैं. रोना प्रूफ, ఏడవడం నుంచి ప్రూఫ్ గా బాబా తయారు చేస్తారు. ఏడుపు అనేది లేకుండా అనేది బాబా తయారు చేస్తాను అంటున్నారు బాబా. ओम शांति. यह पूर्णा चाहिए कि मुझ आत्मा को बात को जरूर याद करना है, तब पावन बन सकते हैं. అంటే బాబా ఏం చెప్తున్నారు, మీ ఆత్మకు అన్నమాట, అంటే మీకు మీకే ఒక ఆసక్తి. పూర్ణ అంటే ఆసక్తి అన్నమాట. ఇప్పుడు ఒకరెవరో చెప్తే బై కోర్సు వెంటపడి చెప్తూ ఉంటావా, వాళ్ళు చెప్తున్నారు కదా చేయాలి కదా అని చేయడం ఒకటి ఉండదు. ఒకటి మీరు మీ అంతటి మీరు స్వతహగా మీకు మీరే అన్నమాట, నేను చెయ్యాలి, ఇది చేస్తే నాకు మంచి జరుగుతుంది, ఆ రకంగా. అంటే మీకు మీకు స్మృతి ఉండాలి, అంటే ఆసక్తి ఉండాలి. నా ఆత్మ బాబాని తప్పకుండా గుర్తు చేయాలి, అప్పుడే నేను పవిత్రంగా తయారవుతాను. నేను ఆత్మ బాబాని తప్పకుండా గుర్తు చేయాలి, అప్పుడే నేను పవిత్రంగా తయారవుతాను. यह पूर्णा चाहिए कि मुझ आत्मा को बाप को जरूर याद करना है, तब पावन बन सकते हैं. मनुष्य मेहनत जो करते हैं, माना मेहनत जो कुछ है वह यही है जो मेहनत बच्चों से पहुंचती नहीं है. बाबा आज कंप्लेंट कर रहे, कष्टपड़ाली इंदुलोने, क्योंकि बाबा कभी भी हमको भक्ति मार्ग के जैसा तीर्थ यात्राएं करो,
मंदिर मस्जिद फिरो, जप तप करो, उपवास करो, कितने कर्म कांड सिखाते भक्ति मार्ग में, वो सब चीजें करने को नहीं कहते। सिंपल बाबा क्या कहते, मुझे आत्मा में आत्मा समझ के, अपने को आत्मा समझ के परमात्मा बाबा को याद करो, बस यही मेहनत है। लेकिन यही मेहनत भी बच्चों से बाबा कहते पहुंचती नहीं है। మరి బాబా ఏమంటారు, ఇందులోనే శ్రమ పడాలి, భగవంతుని గుర్తు చేయాలి. బాబా నా తండ్రి, నేను ఆయనతో వారసత్వాన్ని పొందుతున్నాను, ఇందులో కష్టపడాలి, కానీ ఈ శ్రమ బాబాకి చేరుకోవట్లేదు అంటున్నారు. మాయా बहुत हैरान करती है, एक बाप की याद बुला देती है, दूसरे की याद आ जाती है. అయితే ఎందుకు బాబాకి శ్రమ అనేది చేరుకోవట్లేదంటే, ఎందుకంటే మాయం చేసినట్టు చాలా హైరాణ చేస్తూ ఉంటుంది. ఒక్క బాబా యొక్క స్మృతిని మర్చిపోయేటట్టు చేస్తుంది, వేరే వేరే అన్ని జ్ఞాపకం వచ్చేటట్టు చేస్తుంది. पापत्वा साजन को याद नहीं करते हैं, ऐसे साजन को तो कम से कम, आप बताओ कितने घंटे याद करना चाहिए? బాబా ఎంత ప్రేమైన వారు కదా, ఏమంటారు సాజన్, మన ప్రీతముడు. మరి ఆయన అసలు మర్చిపోకూడదు. ఎప్పుడైనా మీ ప్రేమికులు మీరు మర్చిపోతారా? లవర్స్ ఉంటారు అనుకోండి, ఒకరికొకరు ఎప్పుడైనా మర్చిపోతారా? అస్సలు మర్చిపోరు కదా. ఏ పని చేశాను, ఇప్పుడు చెప్తారు లైలా మజ్ను గురించి చెప్తారు, వాళ్ళు ఎక్కడెక్కడో దూరంలో ఉంటుండే, కానీ రాధాకృష్ణుని కూడా ఎక్కడో దూరంగా ఉంటుంది, కానీ ఎప్పుడు అన్నమాట ఒకరి స్మృతిలో ఒక్కొక్కరు ఉంటుండే. అలా మనం కూడా ఉండాలన్నమాట, ఒకరినొకరిని గుర్తు చేసుకోవాలి. మరి ఇలాంటి తండ్రి లేకపోతే ప్రీతముడు బాబాని అసలు గుర్తు చేయరు చాలా మంది పిల్లలు. అసలు వాస్తవికంగా ఇలాంటి ప్రీతముడిని తక్కువలో తక్కువ ఎన్ని గంటలు గుర్తు చేయాలి? 8 घंटा. तो इस चार्ट में तो हम सब पास है ना? पास. बजाओ अपने आप को, చప్పట్లు కొట్టండి మీకు మీరే. చేస్తున్నారు కదా 8 అవర్స్. బాబా చెప్పారు చూడండి, ఎప్పుడైనా బాబా 8 అవర్స్ అంటే అమ్మో 8 అవర్సే, అమ్మో మేము చేయలేము అట్లా అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం పురుషార్థం చేస్తున్నాం కాబట్టి మనం పాస్ కదా. तो बाबा कहते कम से कम 8 घंटा याद करने की सर्विस देनी है, अर्थात साजन को मदद देनी है याद करने की. फिर मैं లక్ష్యం పెట్టుకున్నాము 24th జూన్ వరకు, మమ్మా డే వరకు. సరే మరి 24th జూన్ అయిపోయిందంటే ఫ్రీ. ఇంక ఇప్పుడు 8 అవర్స్ ఎందుకులేండి, 4 అవర్స్ చాలండి, చాలా. మరి కంటిన్యూ చేస్తారా? బాబా ఏమన్నారు, నడుస్తూ తింటూ తిరుగుతూ స్మృతి చేయండి, అదేం పెద్ద కష్టం కదా, ఒకే చోట కూర్చోవాలి. లక్ష్యం పెట్టుకుని చేయగలుగుతున్నారు కదా 8 అవర్స్ ఈజీగా. సో దీన్ని ఇట్లా కంటిన్యూ చేయొచ్చు కదా. చేయొచ్చు. వేరే వాళ్ళు కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు, ఏం మాట్లాడట్లేదు. చేస్తాము, చెయ్యాల్సిందే, చేస్తామేంటి, చెయ్యాల్సిందే. నో ఆప్షన్ అన్నమాట, ఇంకొక దారి లేదు మనకి కదా. సమయం ఎంత దగ్గర పడుతుందంటే అసలు ఎప్పుడు ఎవరి అంతిమ సమయం వస్తుందో తెలియదు. మమ్మ का वही स्लोगन था ना, हर घड़ी अंतिम बस కదా. ఇప్పుడు చెప్తూ ఇప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు. ఆత్మ టైం అయిపోయింది అనుకోండి, ఏముంది, చెప్తూ కూడా వెళ్ళిపోవచ్చు, దానికి ఏం టైం ఉండదు. అయ్యో నేను మురళి కంప్లీట్ చేసి వెళ్తాను అలా ఏం ఆగుతుంది. దాని టైం అయిపోయింది అనుకోండి, చలో పదా వెళ్ళిపోతుంది అంతే కదా. कब किसका पाठ अंत हो जाता है पता नहीं, इसलिए 8 घंटे का जो बाबा कह रहे हैं, हम भी अभी लक्ष्य लेकर के जो इतना सिंसियरली कर रहे हैं, तो इसका मतलब क्या है, इसको अभ्यास में लाना है, इसको सदा के लिए अपना बनाना है కదా. ఏదో మనం లక్ష్యం పెట్టుకున్నాం 24 వరకు అయిపోయింది కాదు, దాన్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే బాబా ఏం చెప్తున్నారు, తక్కువలో తక్కువ 8 గంటలు బాబా స్మృతిలో ఉండే సేవని చేయాలి అంటే బాబాకి ఇది ఒక सपोर्ट अनమాట. आप 8 घंटा योग कर रहे तो आपको भी मदद मिलता है और बाबा को भी मदद मिलता है. देखो तो जब जितने घंटे बाबा की याद में बैठते, वातावरण शुद्ध होता है ना, और आत्माओं को सुख शांति की अनुभूति कराते हो, आपका चार्ट ठीक रहता तो आपके घर परिवार वालों का व्यवहार उनके साथ ये सब है ना बहुत नोटिस होता है. इसलिए बाबा कहते हैं बाबा को कम से कम
मदद देनी है याद करने की, अथवा बच्चों को बाप को याद करना चाहिए, यह बहुत बड़ी मेहनत। అసలు ఎక్కడైనా తండ్రిని గుర్తు చేయడం చాలా కష్టం అండి, ఎక్కడైనా ఉంటుందా? కానీ ఇక్కడ చూడండి ఎంత విచిత్రం, పిల్లలు తండ్రిని గుర్తు చేసేందుకు శ్రమ పడాలంట, ఇదే చాలా పెద్ద కష్టం అంటున్నారు. गीता में भी है मन मना वो, बाप को याद करते रहो, उठते बैठते चलते फिरते एक बाबा को ही याद करते रहो और कुछ भी नहीं। पिछाड़ी को यह याद ही काम आएगी। अपने को आत्मा अशरीरी समझो, अब हमको वापस जाना है। మరి బాబాను గుర్తు చేస్తూ ఉండాలి, మన్మనకు అవే కదా గీతలో కూడా చెప్పడం జరిగింది. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ ఒక్క బాబానే స్మృతి చేస్తూ ఉంటుంది, ఇంకేమీ గుర్తు చేయకండి అంటున్నారు బాబా. మరి అంతిమంలో బాబా యొక్క స్మృతి మీకు పనికొస్తుంది. స్వయాన్ని ఆత్మ శరీరంగా అనుకోండి, ఇప్పుడు నేను తిరిగింటికి వెళ్ళాలి అని అనుకోండి. यह मेहनत बहुत करनी है। सवेरे स्नान आदि करके फिर एकांत में ऊपर छत पर व हाल में आकर बैठ जाओ। बाबा याद करने की युक्तियां सुना रहे। मधुबन जाएंगे तो मधुबन में तो कितने सारे ओपन प्लेसेस है ना, आराम से घूमते घूमते भी बाबा को याद कर सकते। మరి బాబా అంటారు అమృత వేళనే లేచి, देखो क्या कह रहे, सवेरे स्नान आदि करके। एक्चुअल में मेरे ख्याल से जो योगासन वगैरह करते हैं ना, उसमें भी आई थिंक स्नान करना जरूरी है, कंपलसरी होता है। लेकिन कई लोग तो दालबेलापन से नहीं करते होंगे, लेकिन वो लोग भी बोलते होंगे కదా. చాలా వరకు నాకు తెలిసి యోగాసనాలు చేసే వాళ్ళు కూడా చెప్తారనుకుంటా, అమృత స్నానం చేసి మీరు స్టార్ట్ చేయండి అని. కానీ బతకర్సులు చేయకపోవచ్చేమో, కానీ నియమం, ఎందుకంటే స్నానం చేసామనుకోండి ఎక్దం ఫ్రెష్ కదా, రిలాక్స్ అయిపోతాం అనమాట. సో మరి అందుకనే బాబా ఏం చెప్తున్నారు, అమృత వేళ లేచి స్నానం అది చేసి మళ్ళీ ఏకాంతంలో పైన టెర్రస్ ఉంటుంది కదా, టెర్రస్ లేకపోతే హాల్లోనో వెళ్ళి కూర్చోండి. जितना एकांत हो उतना अच्छा है, बस సైలెన్స్, వెరీ డీప్ సైలెన్స్, డెడ్ సైలెన్స్. ఎంత ఏకాంతంలో కూర్చుంటే అంత మంచిది అంటున్నారు. हमेशा यही ख्याल करो कि हमको बाप को याद करना है, बाप से पूरा वर्षा लेना है। यह मेहनत हर 5000 वर्ष के बाद तुमको करनी पड़ती है। ఎప్పుడు ఇదే ఆలోచిస్తూ ఉండండి, మేము బాబాని గుర్తు చేయాలి, బాబాతో పూర్తిగా వారసత్వాన్ని పొందాలి. ఇదే పరిశ్రమ ప్రతి 5 సంవత్సరాల తర్వాత మీరు చేయాల్సి వస్తుంది. सत्ययुग त्रेता द्वापर कलयुग कहाँ थी, तुमको यह मेहनत नहीं करनी पड़ेगी। బాబాను గుర్తు చేసే పరిశ్రమ సంగమయుగంలోనే, నా సత్యుగ త్రేత ద్వాపర కలియుగాలు ఎక్కడ అసలు ఈ కష్టమే లేదంటున్నారు బాబా. इस संगम पर ही तुमको बाप कहते हैं कि मुझे याद करो, बस यही वेला है जब बाप कहते हैं मुझे याद करो। बाप आते भी संगम पर है और कभी बाप आते ही नहीं. ఇదే సమయము బాబాను గుర్తు చేసే సమయం, బాబా కూడా చెప్తారు నేను గుర్తు చేయండి అని. బాబా సంగమయుగంలోనే వస్తారు, ఇంకెప్పుడు రారు అంటున్నారు. तुम भी नंबरवार पुरुषार्थ अनुसार जानते हो, बहुत बच्चे बाप को भूल जाते हैं, इसलिए बहुत धोखा खाते हैं. अंडरलाइन करो, बहुत बच्चे बाबा को भूल जाते हैं, इसलिए बहुत धोखा खाते हैं. रावण बहुत धोखेबाज है. చాలా మంది పిల్లలు బాబాని మర్చిపోతూ ఉంటారు కాబట్టి మోసపోతూ ఉంటారు. మరి రావణాసురు ఎవరు, మోసగాడు అంటున్నారు. आधा कल्प का यही दुश्मन है, इसलिए बाप कहते हैं रोज सवेरे उठकर यह विचार सागर मंथन करो और यही चार्ट रखो कितना समय हमने बाप को याद किया. మరి అర్ధ సమయం అర్ధ కల్పము ఇదే మీకు శత్రువు కదా, రావణాసురుడు. కాబట్టి బాబా చెప్తున్నారు రోజు అమృత వేళ లేచి విచార సాగర మంతనం చేయండి, ఇదే చాట్ పెట్టుకోండి, ఎంత సమయం మేము బాబాని గుర్తు చేశాము. चार्ट लिख रहे हैं ना रोज, कितना समय बाबा को हम याद करते हैं. तो कितनी जंक
उतरी होगी। केवल ऐसे नहीं हम बस इतने घंटे बैठ के योग कर ले, नहीं, तो कितना जंक उतरा है वो भी लिखना है, చూసుకోవాలి। ఇప్పుడు మీరు స్నానం చేశారంటే మురికి పోయిందా లేదా చూసుకుంటారు కదా, మురికి పోకపోతే ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొకసారి సబ్బు రాసుకొని ఆ ఫ్రెష్ ఫీలింగ్ రాలేదనుకోండి మళ్ళీ ఇంకొకసారి సబ్బు రాసుకొని మళ్ళీ స్నానం చేస్తారు। అలాగే ఇక్కడ కూడా యోగం అంటే ఏంటి, శుభ్రం చేసుకోవడం ఆత్మని, క్లీనింగ్ ప్రాసెస్ అన్నమాట కదా। సో మరి చూసుకోవాలన్నమాట, నా ఎంత తుప్పు వికారాల తుప్పు నాలో ఎంతగా వదిలింది అది కూడా చూసుకోవాలి। सारा मदार याद के ऊपर है, बच्चों को पूरी कोशिश करनी है अपना पूरा वर्षा पाने की। మరి మొత్తం ఆధారమంతా బాబా ఏం చెప్తున్నారు, ఆధారమంతా బాబా స్మృతి పైననే। మరి పిల్లలు పూర్తిగా ప్రయత్నం చేయండి మీ పైన, అంటే మీరు పూర్తిగా బాబాతో వారసత్వాన్ని పొందేందుకు పూర్తిగా కంప్లీట్ గా మీ ఎఫర్ట్ ని పెట్టండి అంటున్నారు। नर से नारायण बनना है, यह है सच्ची सत्यनारायण की कथा। भक्त लोग पूर्णमासी के दिन सत्यनारायण की कथा करते। अभी तुम जानते हो 16 कला संपूर्ण बनना है, वह बनेंगे सत्य बात को याद करने से। నరు నుండి నారాయణ అవ్వాలి, ఇదే సత్యనారాయణ కథ అంటే। భక్తులు ఏం చేస్తారు, ఇప్పుడు పౌర్ణమి అలా వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కదా, అంటే కథ వింటారనమాట। వ్రతానికన్నా కథ వింటే చాలా మహత్వం అని చెప్పేసి చెప్తారు। మరి ఇప్పుడు మీకు తెలుసు మీరు 16 కళల సంపూర్ణంగా తయారు కావాలి, అది ఎలా తయారవుతారు, ఎప్పుడైతే సత్యమైన బాబాని జ్ఞాపకం చేస్తారు। ఎప్పుడైతే సత్యమైన బాబాని గుర్తు చేస్తారో, యాద్ నహీ కరేంగే తో రావణ से कहां धोखा खाते रहेंगे। बाप है श्रीमत देने वाली, बाप कहते गृहस्थ में रहो, धंधा धोरी आदि कुछ भी करो, बाबा को याद जरूर करना है और पावन बनना है। बस బాబా ఏమంటున్నారు, ఇక్కడ శ్రీమతాన్ని ఇస్తున్నారు, గృహస్థంలో ఉండండి, వ్యాపారాన్ని చూసుకోండి, ఏదైనా చేయండి, కానీ బాబాని తప్పనిసరిగా జ్ఞాపకం చేయండి, లేకపోతే బాబాని తప్పకుండా గుర్తు చేయాలి, పావనంగా తప్పకుండా కావాలి। బస్ याद नहीं करेंगे तो रावण से कहां न कहां धोखा खाते रहेंगे, इसलिए मूल बात समझाते हैं याद। బాబాని గుర్తు చేయకపోతే మాయ ఏం చేస్తుందంటే ఎక్కడో చోట మోసం చేస్తుంది। అందుకే ముఖ్యమైన విషయం బాబా అర్థం చేస్తున్నారు, బాబాని స్మృతి చేయండి। शिव बाबा को याद करना है, देह सहित देह के जो भी संबंधी है उनको भूल अपने को आत्मा निश्चय करो। మరి శివబాబాని గుర్తు చేయాలి, దేహ సహితంగా దేహం యొక్క ఏవైతే సంబంధాలు ఉన్నాయో వాటన్నిటినీ మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటే। बाप बार बार समझाते, अंडरलाइन की बात है क्या, कौन सी बात बाबा बार बार समझाते, పదే పదే బాబా అర్థం చేయిస్తున్నాను అంటున్నారు। బాబా ఏ విషయము, బాబా పిల్లలు నన్ను స్మృతి చేయండి, నన్ను స్మృతి చేయండి, బాబాని మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని నన్ను స్మృతి చేయండి, మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి। बाप बार बार समझाते हैं, अपने को आत्मा समझ बाप को याद करना है, नहीं तो फिर अंत में बहुत बहुत पछताएंगे। డబల్ ట్రిపుల్ అండర్లైన్, పదే పదే జ్ఞాపకం తెప్పిస్తూ ఉన్నారు, ఆత్మ అనుకొని నన్ను గుర్తు చేయండి, లేకపోతే అంతిమంలో చాలా చాలా పశ్చాత్తాపడతారు। बहुत धोखा खाएंगे, कोई ऐसा जोर से थप्पड़ लगेगा जो माया एकदम कालम कर देगी। అంటే చాలా మోసపోతారు, ఇంకెంత జోరుగా చెంపదెబ్బ తగ్గుతుంది అంటే మాయ పూర్తిగా మిమ్మల్ని నల్లముఖంగా చేసేస్తుంది। మన अभ्यास करने की प्रैक्टिस नहीं है ना, अभी लेटर से अभी मुझे योग में बैठने का अभ्यास ही नहीं है, मजा ही नहीं आता है, अब मेरे को टाइम है तो भी मैं बैठूंगी नहीं, तो धोखा खा लेना। अरे
ఇప్పుడు నాకు టైం ఉంది కానీ నాకు అభ్యాసమే లేదనుకోండి, ఫస్ట్ నుంచి యోగం చేయాలి ఇంట్రెస్టే లేదనుకోండి, ఏమవుతుంది? టైం ఉన్న చెయ్యదు. చేయకపోవడం అంటే ఏంటి? మోసపోవడమే కదా. ఆత్మ ఉన్నతి అవనే అవ్వదు కదా మరి. అందుకనే బాబా అంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గోరా బనానే వాలా ఏక్ హీ బాప్ హై జిస్కి యాద్ సే తుమ్ గోరే స్వర్గ కే మాలిక్ బనేగే. మరి తెల్లగా పవిత్రంగా తయారు చేసేవారు ఒక్క బాబాని. ఆయన స్మృతితోనే మీరు తెల్లగా స్వర్గానికి యజమానులుగా తయారవుతారు. యహ్ హై హీ పతిత దునియా బాప్ ఆతే హీ బాప్ ఆతే హీ హే పతితో కో పావన్ బనా. మరి ఇది ఉన్నదే పతిత ప్రపంచం. బాబా వస్తారు పతితుల్ని పావనంగా చేయడానికి. बाकी तुम्हारे धंधे धोरी आदि से बाबा का कोई संबंध नहीं है। क्योंकि कई बार बच्चे पूछते हैं ना, बाबा ये धंधा करूं क्या, वो धंधा करूं क्या। बाबा क्या कहते हैं, ये सब चीजों के लिए मैं नहीं आया हूँ, मैं आया हूँ पतितों को पावन बनाने। शरीर निर्वाहार्थ तुमको जो करना है सो करो, बातों सिर्फ कहते हैं मन मना भव बस। వ్యాపారాలవన్నీ మీ శరీర నిర్వాహణ మీకు ఏది చేయాలనుకుంటే చేసుకోండి కదా. అదేం బాబా ఏమి అవుతారు. కానీ ఇంకేం చెప్తున్నారు బాబా? బాబా కేవలం చెప్తారు मन मना भव। तुम कहते भी हो हम कैसे पावन दुनिया का मालिक बने। बाप कहते सिर्फ मुझे याद करो। అడుగుతారు కదా మరి ఎలా మేము పవిత్రంగా ప్రపంచానికి యజమాని అవ్వాలి బాబాని. బాబా చెప్తున్నారు కేవలం నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి बस, और कोई उपाय पावन बनने का है ही नहीं। कितना भी दान पुण्य आदि करे, कितनी भी मेहनत करे, चाहे आग से आते जाते रहे, कुछ भी काम नहीं आ सकता एक बाप की याद के। బాబా ఏం చెప్తున్నారు? ఎంతగా మీరు దాన పుణ్యాలు చేయండి, ఎంతైనా పరిశ్రమ చేయండి, నిప్పులను కూడా వస్తూ పోతూ కూడా ఉండొచ్చేమో, కానీ ఎందుకు పనికిరాదంటున్నారు బాబా. కై లోగ్ ऐसे भी चलते ना, నిప్పుల పైన కూడా నడుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఏదేం చేసినా కేవలం ఒక్క బాబా స్మృతి తప్ప మీరు పవిత్రంగా తయారు కాదు. वो मंदिरों में क्या होता, कोयला होता है ना, जो जलता हुआ कोयले के ऊपर चलते हैं तो समझते हैं कि हमारे जो भी पाप हमने किया है वो सब इसमें दग्ध हो जाएंगे, क्योंकि पनिशमेंट ले रहे हैं ना। पैर तो जल जाते हैं ना पूरा ही, फिर पनिशमेंट ले लिया तो हमारा जो भी हमने पाप कर्म किया उसका पश्चाताप प्रायश्चित कर लिया समझते। लेकिन बाबा कहते तो उससे कुछ भी नहीं होने वाला है, कुछ भी काम नहीं होने वाला है, केवल शिव बाबा की याद। बहुत सिंपल बात है, इसको कहा जाता है सहज योग। अपने से पूछो, हम अपने मीठे मीठे बाबा को सारे दिन में कितना याद करते हैं। सुन रहे ना, బాబా ఏమంటున్నారు? చాలా సింపుల్ విషయం. బాబాను గుర్తు చేయాలన్నమాట, ఒక్క బాబాను గుర్తు చేయాలనే చాలా సహజ యోగం. మరి మీతో మీరు ప్రశ్నించుకోండి, నేను రోజంతట్లో మధ్యాహ్నం మొదలైన బాబాని ఎంత సమయం గుర్తు చేస్తున్నాను. अच्छा, नींद में तो कोई पाप नहीं होते, अशरीरी हो जाते हैं, बाकी दिन में बहुत पाप होते रहते और पुराने पाप भी बहुत है। मेहनत करनी है याद की, यहाँ आते हो तो यह मेहनत करनी है। बाहर के बाह्यात संकल्पों को उड़ा दो, नहीं तो वायुमंडल बड़ा खराब कर देते हैं। घर के खेती बाड़ी के ख्यालात चलते रहते हैं, कभी बच्चे याद पड़ेंगे, कभी गुरु की याद आएंगी। संकल्प चलते रहेंगे तो वायुमंडल को खराब कर देंगे। मेहनत नहीं करने वाले विघ्न डालते हैं। బాబా ఏం చెప్తున్నారు? నిద్రలో అయితే పాపం జరగదు కదా, అశరీరిగా అయిపోతారు. అయితే పగలంతా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు, ఎందుకంటే పాత పాపాలు కూడా చాలా ఉన్నాయి. దీంట్లోనే శ్రమించాలి అంటున్నారు బాబా, బాబాను గుర్తు చేయడానికి. మరి ఎప్పుడైతే మౌంట్ ఆఫ్ వస్తారో, బాబా దగ్గరికి వస్తారో, అప్పుడు ప్రత్యేకంగా కష్టపడాలి. అంటే బయటి బాహ్యత సంకల్పాలు, బాహర ప్రపంచానికంటే బయట ప్రపంచానికి సంబంధించిన సంకల్పాలన్నిటినీ బాబా అంటున్నారు మర్చిపోండి అంటున్నారు. లేకపోతే వాతావరణం చాలా పాడైపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, మొదల్లో కూర్చున్నారు బాబా ముందు,
మూవీ వింటున్నారు, క్లాస్ వింటున్నారు, యోగం చేస్తున్నారు, ఇల్లు గుర్తొచ్చింది, లేకపోతే పంటలు, దానికి సంబంధించిన ఆలోచనలు నడుస్తున్నాయి, అప్పుడప్పుడు పిల్లలు గుర్తుకొస్తున్నారు, అప్పుడప్పుడు గురువులు గుర్తుకొస్తున్నారు. సో సంకల్పాలు నడుస్తుంటాయి అనుకోండి, బాబా అంటున్నారు వాతావరణం అంటే బాబాని గుర్తు చేయాలి అని పరిశ్రమనే చేయని వాడు इतनी महीम बातें हैं तुम ही अभी जानते हो फिर कभी नहीं जानेंगे. ఎన్ని సూక్ష్మమైన విషయాలంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, ముందు మీకు కూడా తెలియదు. आप अभी ही वर्षा देते हैं फिर आधा कल्प के लिए निश्चिंत हो जाते. బాబా ఇప్పుడు వారసత్వాన్ని ఇస్తారు, తర్వాత అర్ధకల్పం బాబా కూడా निश्चिंत అయిపోతారు. लौकिक बाप के फुरने यानी ख्यालात और बेहद बाप के फुरने में कितना अंतर है. बाप कहते हैं कि भक्ति मार्ग में मुझे कितना फुरना रहता है, भगत कितना याद करते हैं. మరి బాబా కూడా వారసత్వాన్ని ఇస్తే నిశ్చింత అయిపోతారు. లౌకికంలో కూడా చూడండి, తండ్రి ఆలోచనలు ఎలా ఉంటాయి, తండ్రి యొక్క ఆలోచనలు ఉన్నతంగా ఉంటుంది, అంటే ఇద్దరిది చాలా తేడా ఉంటుంది. బాబా అంటున్నారు భక్తి మార్గంలో నన్ను ఎంతగా అన్నమాట గుర్తు చేస్తూ ఉంటారు. మరి బాబా అంటున్నారు నాకు కూడా చాలా ఆసక్తి ఉంటుంది, భక్తులు చూడండి పాపం పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. సత్యుగ్ మే కోయి భీ యాద్ నహీ కర్తే. అతివృష్టి అనావృష్టి అంటే చూడండి, భక్తి మే తో హర్ దమ్ హర్ పల్ बाबा को याद करते रहते. अभी बाबा कहते हैं सत्युग में तो कोई भी याद नहीं करते. భక్తిలో బాగా గుర్తు చేస్తారు కానీ సత్యగంలో గుర్తు చేయరు. बाप कहते हैं कि तुमको इतना सुख देता हूँ जो तुमको मुझे वहां याद करने की दरकार ही नहीं रहेगी. ఇప్పుడు బాబా ఎంత సుఖాన్ని ఇస్తారు మనకంటే మనం అసలు సత్యత్రేతాలో బాబాను గుర్తు చేసే అవసరమే రాదంటున్నారు. हम जानते हैं हमारे बच्चे सुखधाम शांति धाम में बैठे हैं, दूसरा कोई मनुष्य समझ न सके. ऐसे बाप में निश्चय बुद्धि होने में माया विघ्न डालती है. బాబాకు తెలుసు నా పిల్లలైతే పరంధామంలో కొంతమంది ఉంటారు, స్వర్గంలో కొంతమంది ఉంటారు కదా, ఇది మనుషులకు తెలీదు. మరి ఇలాంటి తండ్రి పట్ల నిశ్చయ బుద్ధిగా మీరు అవ్వడానికి మా ఏం చేస్తుంది, విఘ్నాలను వేస్తూ ఉంటుంది. बाप कहते हैं कि सिर्फ मुझे याद करो तो तुम्हारे में जो अलाई पड़ गई है, चांदी तांबा लोहा, वह निकल जाएगी. మరి బాబా ఏం చెప్తున్నారు, కేవలం నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి, అప్పుడు మీలో ఏదైతే మలినాలు చేరుకున్నాయి, ఈ వెండి ఇత్తడి ఇనుము ఇవన్నీ కూడా తొలగిపోతాయి. गोल्ड नेट से सिल्वर में आने से भी 2 कला कम होती है. यह बातें तुम सुनते हो समझते हो. जो सच्चा ब्राह्मण होगा उनको अच्छी रीति बुद्धि में बैठेगा, नहीं तो बैठेगा ही नहीं. మనం ఒకప్పుడు గోల్డెన్ ఏజ్ గా ఉండేవాళ్ళం, కానీ ఆ తర్వాత ఇప్పుడు ఎలా అయిపోయాము, సిల్వర్ వచ్చినప్పటికీ 2 కళలు తక్కువైపోయాయి. ఈ విషయాలు మీరు వింటారు, అర్థం చేసుకుంటారు. సత్యమైన బ్రాహ్మణులు అయితే చక్కగా బుద్ధిలో కూర్చుంటాయి, లేకపోతే అసలు ఈ విషయాలే జ్ఞాపకం ఉండమంటున్నారు బాబా. బుద్ధి में बैठने वाला याद ही नहीं रहता, भूल जाती, याद टिकेगी नहीं. ఇంకా బాబా మీద ధ్యానం అనేది కుదరదు. सारा मदार बाप को याद करने पर है. बार बार बाबा कहते बच्चे बाबा को याद करो. 100 times अंडरलाइन. ఈరోజు బాబా మురళి అంతే ఉంది, పదే పదే బాబా ఏం చెప్తున్నారు, నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి. యా బాబా कहेंगे यानी ब्रह्मा बाबा, शिव बाबा को याद करो. शिव बाबा खुद भी कहेंगे मुझे बाप को याद करो. आत्मा को कहते हैं हे बच्चों, वह निराकार परमात्मा भी आत्मा को कहेंगे. मूल बात ही यह है, कोई भी आए तो उनको पहले पहले बोलो कि अल्फ को याद करो और कोई टीक नहीं करनी है. मानो डिबेट नहीं करना किसी के साथ, सिंपल वर्ड्स में समझाना. आत्मा समझो, बाबा को याद करो बस, और कोई डिटेल की बातों में विस्तार की बातों में जाना है नहीं.
మరి బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ? శివబాబా, బ్రహ్మబాబా కూడా చెప్తారు శివబాబాని గుర్తు చేయండి అని, శివబాబా కూడా చెప్తారు నన్ను గుర్తు చేయండి అని. ఆత్మలకి చెప్తున్నారు, హే పిల్లలు, నిరాకార పరమాత్మ ఆత్మలకి చెప్తున్నారు. ముఖ్యమైన విషయం ఇదే. ఎవరైనా ఫస్ట్ వచ్చారనుకోండి, వాళ్ళకి మొట్టమొదటి ఏం చేయండి? పరమాత్మను గుర్తు చేయండి. ఇంకేది డీటెయిల్ విషయాల్లోకి వెళ్ళకండి అంటున్నారు. सिर्फ बोलो अपने को आत्मा समझ बाप को याद करो, यही अंदर घोटना है. కేవలం స్వయం ఆత్మ అనుకుని బాబాని గుర్తు చేయాలి. ఇదే మీ లోపల కూడా అన్నమాట. ఘోట్న అంటే రంగరించుకోవాలి, పదే 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 జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. हम आत्मा है गाते भी है ना, तुलसीदास चंदन से तिलक देते रघुवीर. तिलक कोई स्थूल थोड़ी ही है. तुम समझते हो कि तिलक वास्तव में इस समय का यादगार है. तुम याद करते रहते हो, गोया राजाई का तिलक देते हो. तुमको राजाई का तिलक मिलेगा, डबल सिरताज बनेंगे. राजाई का तिलक मिलेगा अर्थात स्वर्ग के महाराजा महारानी बनेंगे. बाबा कितना सहज बताते. కేవలం బాబాని గుర్తు చేయాలి, మీలో మీరు రంగరించుకుంటూ ఉండాలి, నేను ఆత్మను. అయితే ఏం పాడతారు? తులసీదాస్ చందన్ గీసే. తులసీదాస్ ఏం చేశారట? చందనాన్ని అరగదీశారు, రంగరించారని చెప్తూ ఉంటారు. రంగరించి రఘువీర్ ఆయనకి తిలకం పెట్టారంటారు. అయితే తిలకం యొక్క మహత్వం ఏంటి? ఇక్కడ స్థూలంగా బొట్టు పెట్టుకోవడం అని కాదు. వాస్తవికంగా ఇప్పుడు మీకు తెలుసు, మనం ఇప్పుడు ఈ సమయం యొక్క స్మృతి చిహ్నం అన్నమాట తిలకం అనేది. ఇప్పుడు మీరు బాబాని ఎంత గుర్తు చేస్తే భవిష్యత్తులో రాజ్య భాగ్యాన్ని పొందుతారు, రాజ్య తిలకాన్ని పొందుతారు. రాజ్య తిలకం పొందడం అంటే ఏంటి? డబుల్ కిరీటధారులుగా తయారవుతారు. राजा का तिलक मिलेगा अर्थात स्वर्ग के महाराजा महारानी बनेंगे. बाप कितना सहज बताते हैं, बस सिर्फ यह याद करो हम आत्मा है, शरीर नहीं. बस हमको बाप से वर्षा लेना है. రాజ తిలకం దొరకడం అంటే ఏంటి? స్వర్గానికి మహారాజులుగా మహారాణులుగా తయారవుతారు. మరి బాబా ఎంత సహజంగా అర్థం చేస్తున్నారు. కేవలం ఇదే జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఆత్మను శరీరం కాదు, నేను తండ్రితో వారసత్వాన్ని పొందాలి. तुम जानते हो हम आत्मा बिंदी मिसल है, बाबा भी बिंदी है. बाबा ज्ञान का सागर, सुख का सागर है. అయితే మీకు తెలుసు అంటున్నారు బాబా, మీరు ఆత్మ బిందు మాదిరిగా ఉంటారు, బాబా కూడా బిందు. బాబా జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు. वह हमको वरदान देते हैं, इनके बाजू में आकर बैठते. गुरु अपने शिष्य को बाजू में बिठाए सिखाते ना. బాబా బ్రహ్మ బాబా పక్కన వచ్చి కూర్చుంటారు, ఎందుకంటే గురువులు శిష్యులు పక్కన కూర్చోబెట్టుకుని నేర్పిస్తారని. इनके बाजू में आकर बैठते. गुरु अपने शिष्य को बाजू में बिठाए सिखाते, ये भी बाजू में बैठे हैं. बच्चों को सिर्फ कहते हैं अपने को आत्मा समझो, మామేకం యాద్ కరు. ఇక్కడ కూడా బాబా పిల్లలకి ఏం అర్థం చేస్తున్నారు? స్వయాన్ని ఆత్మగా భావించండి, నన్ను తండ్రిలో ఒక్కరినే జ్ఞాపకం చేయండి. सत्युग में भी तुम अपने को आत्मा समझते हो, परंतु बाबा को नहीं जानते हो. हम आत्मा शरीर छोड़ते हैं फिर दूसरा लेना है. ड्रामानुसार तुम्हारा पाठ ही ऐसा है, इसलिए तुम्हारी आयु वहां बड़ी रहती है, पवित्र रहते हैं. మరి సత్యయుగంలో కూడా మీరు స్వయాన్ని ఆత్మగా అనుకుంటారు, కానీ తండ్రి గురించి తెలుసుకోరు. నేను ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతున్నాను, వేరేది తీసుకుంటున్నాను. మరి డ్రామానుసారం మీ పాత్రను ఎలా ఉందంటే, కాబట్టి మీ ఆయుష్ అక్కడ ఎంత పెద్దగా ఉంటుంది, పవిత్రంగా ఉంటారు. सत्युग में आयु बड़ी रहती, कलयुग में छोटी हो जाती. वहां है योगी, आयु क्यों ज्यादा रहती? क्योंकि वहां योगी है और यहाँ भोगी है కదా. అక్కడ ఆయుష్ ఎందుకు పెద్దగా ఉంటుంది? ఎందుకంటే యోగి ఆత్మలు. ఆత్మ జ్ఞానం అయితే ఉంటుంది, పరమాత్మ జ్ఞానం ఉండదు, కానీ ఆత్మ జ్ఞానం ఉంటుంది కదా. కానీ ఇక్కడ అందరూ కూడా ఏంటి, ఆయుష్ ఎంత తక్కువ ఉంది, ఎందుకంటే భోగి వికారి. पवित्र होते हुए योगी, वहां रावण राज्य ही नहीं है, आयु बड़ी रहती. यहाँ आयु कितनी छोटी होती है, इसको कर्म भोग कहा जाता है. మరి అక్కడ పవిత్రమైనటువంటి ఆత్మలు, యోగి ఆత్మలు ఉంటారు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు, ఆయుష్ ఎంత పెద్దగా ఉంటుంది.
ఇక్కడైతే ఆయుష్ ఎంత చిన్నగా ఉంటుంది. ఇందులో కర్మ భోగము అని చెప్తారు. వహా అకాల మృత్యు కభీ హోతా హీ నహీ హై. तो बाप कहते हैं कि बाप को पहचानना है जो श्रीमत वचन. రకరకాలు ఎప్పుడు ఉండవు కాబట్టి బాబా చెప్తున్నారు, బాబాని మీరు గుర్తించారంటే బాబా చెప్పిన శ్రీమతం ప్రకారం నడుచుకోండి. एक बाप को याद करो, अपने को आत्मा समझो, हमको अब जाना है, यह शरीर छोड़ना है, बाकी टाइम सर्विस में लगाना है बस. బాబాని మీరు నిజంగా పరమాత్మను గుర్తించారు అని అంటే బాబా చెప్పిన శ్రీమతం ప్రకారం నడుచుకోండి అంటున్నారు. ఒక్క బాబాని గుర్తు చేయండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఇప్పుడు వెళ్ళాలి, శరీరాన్ని విడిచిపెట్టి ఇంకెంత టైం అయితే ఉందో వెళ్ళే టైం అంతవరకు సేవలో ఉపయోగించాలి శరీరాన్ని. तो बच्चे बहुत गरीब हो इसलिए बाप को तरस पड़ता है. तुम बुढ़ियों कुब्जाओं आदि को कोई तकलीफ नहीं देते हैं. हाँ, हम कौन है? तुम बुढ़ियों कुब्जाओं आदि को कोई तकलीफ नहीं देते. ముసలి వాళ్ళకి లేకపోతే చేతకాని వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏం కష్టాన్ని ఇవ్వనంటున్నారు బాబా. बूढ़ी को कुब्जा कहा जाता है, बूढ़ियों को समझाया जाता है बाबा को याद करो. అంటే ముసలి వాళ్ళని అన్నమాట. చేతనవ్వదు కదా, అన్ని జవసత్వాలన్నీ కూడా పోయినప్పుడే పోతుంది, ఏమి చేత కాదు. అందుకే వాళ్ళని కుబ్జలు అని కూడా చెప్తారు. మరి వాళ్ళకి కూడా బాబా అర్థం చేయిస్తారు, బాబాని గుర్తు చేయండి. तुमसे कोई पूछे कहाँ जाती हो तो बोलो गीता पाठशाला में जाते. రోజు క్లాస్కి వస్తూ ఉంటారు అనుకోండి, అడుగుతారు కదా పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నారండి ఈ ఏజ్ లో కూడా, చెప్పండి గీతా పాఠశాలకు వెళ్తున్నాము. यहाँ तो वह कृष्ण की आत्मा 84 जन्म ले अभी बाप से ज्ञान ले रही है. ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఆత్మ 84 జన్మలు తీసుకుని పరమాత్మ తండ్రితో జ్ఞానం పొందుతుందో. बच्चे प्रदर्शनी आदि पर कितना खर्चा करते, लिखते भी है फलाना अच्छा प्रभावित हुआ, परंतु बाबा कहते हैं एक भी ऐसे नहीं लिखता कि बरोबर इस समय बेहद का बाप इस ब्रह्मा तन में आया हुआ है, उससे ही स्वर्ग का वर्षा मिल सकता है. ప్రదర్శనలు అవన్నీ చేయడానికి ఎంత ఖర్చు చేస్తూ ఉంటారు పిల్లలు. మరి ఏం రాస్తారు, ఫలానా వ్యక్తి చాలా బాగా ప్రభావితమయ్యారు బాబా అని చెప్తారంట. కానీ బాబా అంటున్నారు ఒక్కరు కూడా ఇలా రాయరు, తప్పకుండా ఈ సమయంలో అనంతమైన తండ్రి అంటే మీరెవరైతే ప్రభావితం అయ్యారని చెప్తారో వాళ్ళు బాబాకి ఎప్పుడు ఇలా రాయరనమాట. ఈ సమయంలో బ్రహ్మతలంలో పరమాత్మ వచ్చున్నారు, ఆయనతో స్వర్గ వారసత్వం దొరుకుతుంది అని. బాబా సమझ जाते हैं कि एक को भी निश्चय नहीं हुआ है. మరలా బ్రహ్మ తనులో పరమాత్మ వచ్చి చెప్తున్నారు అనేది ఎవరు లెటర్ రాయకపోతే బాబా ఏమనుకుంటారు, ఒక్కరికి కూడా నిశ్చయం అనేది కుదరలేదు. सिर्फ प्रभावित होते हैं, यह ज्ञान बहुत अच्छा है, सीढ़ी ठीक रीति से दिखाई है, परंतु खुद योग में रह तमो प्रधान से सतो प्रधान बने वह नहीं करते. ప్రభావితం అవుతారు మీరు చెప్పినటువంటి విషయాలకి కదా. అంటే జ్ఞానం చాలా బాగుందండి అంటారు, లేకపోతే మెట్ల చిత్రం 84 జన్మల చిత్రము కరెక్ట్ గా మీరు చూపించారు అని చెప్తారు. కానీ నేను స్వయం యోగంలో ఉండి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కావాలి అనేది వారికి రాదు. सिर्फ कहते समझानी बहुत अच्छी है परमात्मा से वर्षा पाने की, परंतु खुद पाए वह नहीं. కేవలం చెప్తారు మీరు చెప్పేదంతా బాగుందండి పరమాత్మతో వారసత్వం పొందడానికి అని అంటారు, కానీ నేను పొందుతాను అని అంటారు. कुछ भी पुरुषार्थ नहीं करते हैं, प्रजा ढेर बनेगी, बाकी राजा बने वह मेहनत है. ఏది పురుషార్థించారు, ప్రజలు ఎంతో మంది అవుతారు కదా, మరి రాజులు కావడానికి చాలా కష్టపడాలి. హరి అప్నీ దిల్ సే పూछे कि हम कहां तक बाबा की याद में हर्षित रहते हैं. మీరు ప్రతి ఒక్కరు మీకు మీరు ప్రశ్నించుకోండి, మేము ఎంతవరకు బాబా యొక్క స్మృతిలో ఉంటూ హర్షితంగా ఉంటాము. हम फिर से सो देवता बनते हैं, ऐसे अपने साथ एकांत में बैठ बातें करो, ट्राई करके देखो.
ఆ? తిరిగి మళ్ళీ మేము దేవతలుగా అవుతున్నాము. ఇలా మీతో మీరు ఏకాంతంలో కూర్చొని మాట్లాడుకోండి, ప్రయత్నం చేసి చూడండి అంటున్నారు బాబా. बाप को याद करते रहो तो बाप गारंटी देते हैं तुम आधा कल्प। हाँ, शुरुआत में क्या गारंटी दिया बाबा ने, याद है? ఏం గ్యారంటీ ఇస్తారు బాబా? బాబాని గుర్తు చేస్తూ ఉంటే బాబా సాగర్ हमको क्या गारंटी देते? అర్ధకల్పం సుఖంగా ఉంటారు, దానికి నేను గ్యారంటీ అన్నారు. స్వర్గంలో 21 జన్మలు. और क्या कहा बाबा ने, याद करो. చాలా సంతోషంగా ఉంటారు. बाबा ने कहा तुम आधा कभी रोएंगे नहीं. ఏడుపు నుంచి విముక్తి చేస్తారన్నారు కదా, रोना प्रूफ बना देंगे. अभी तुम कहते हो बाबा आकर हमको रावण माया पर जीत पहनाते. మీరేం చెప్తారు? బాబా వచ్చి మాకు माया रावणासुर पहन विजयानी పొందింప చేస్తారు. जो जितनी मेहनत करते हैं अपने लिए ही करते हैं, फिर तुम आएंगे नई दुनिया में, पुरानी दुनिया का हिसाब किताब भी चुप्पू करना है, जबकि तुमको तमो प्रधान से सतो प्रधान बनना है. మరి బాబా వచ్చారంటే పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా మారుస్తారు. ఈ పాత ప్రపంచం యొక్క లెక్కాచారాలని సమాప్తం చేసుకోవాలి. ఎందుకంటే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కావాలి. पावन बनने की युक्ति भी बताते, ये है कयामत का समय, सबका विनाश होना है. పవిత్రంగా అవ్వడానికి ఉపాయం కూడా చెప్తారు బాబా. ఇప్పుడున్న సమయం ఎలాంటిది? కయామత్ కా సమయం అంటే అంతిమ సమయం. మరందరి వినాశనము అయ్యే తీరుతుంది. नई दुनिया की स्थापना होनी है. तुम जानते हो हम इस मृत्यु लोक में यह शरीर छोड़ फिर नई दुनिया अमर लोक में आएगी. కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. మీకు తెలుసు, మనం ఈ మృత్యు లోకంలో శరీరాలు విడిచిపెట్టి మళ్ళీ కొత్త ప్రపంచం అమర్ లోకంలోకి వస్తాము. हम पढ़ते ही हैं नई दुनिया के लिए, और कोई ऐसी पाठशाला नहीं जहाँ भविष्य के लिए पढ़ाते हो. మనము చదువుకుంటున్నాం కూడా కొత్త ప్రపంచం గురించే, భవిష్యత్తు గురించే. మరి ఎక్కడ కూడా ఇలాంటి పాఠశాలలు భవిష్యత్తు గురించి మీకు చదివిస్తాము అనేటటువంటిది. जहाँ भविष्य के लिए पढ़ाते हो, हाँ, जो बहुत दान पुण्य करते हैं तो राजा के पास जन्म देते. అంటే ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే బాగా ఎవరైతే దాన పుణ్యాలు చేస్తారో తర్వాత జన్మలో వెళ్ళి రాజుల దగ్గర, మంచి ధనవంతుల దగ్గర జన్మ తీసుకుంటారని చెప్తారు. गोल्डन स्पून इन माउथ कहा जाता है. सत्युग में तुमको मिलता है, कलयुग में भी जो राजाओं के पास जन्म लेते उनको भी मिलता है. फिर भी यहाँ तो अनेक प्रकार के दुख रहते. గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్, మీ నోట్లో గోల్డెన్ స్పూన్ ఉంటుంది అనమాట. అంటే అక్కడంతా గోల్డే కదా. సత్యుగంలో అయితే దొరుకుతుంది, మళ్ళీ కలియుగంలో కూడా రాజుల దగ్గర ఎవరైతే జన్మ తీసుకుంటారో వాళ్ళకి దొరుకుతుంది. కానీ కలియుగంలో అనేక రకాల దుఃఖాలు ఉంటాయి. तुमको तो भविष्य के जन्मों के लिए कोई दुख नहीं होगा, कभी बीमार नहीं पड़ेंगे. गोल्डन स्पून इन स्वर्ण, यहाँ है अल्पकाल के लिए राजा, तुम्हारी है 21 जन्मों के लिए. बुद्धि से अच्छी रीति काम लेना है, फिर समझाना है. సత్యుగంలో భవిష్యత్ 21 జన్మలు. దుఃఖమే ఉండదంటారా బాబా, అనారోగ్యమే ఉండదు. గోల్డెన్ స్పూన్ స్వర్గంలో ఉంటుంది మనకి. ఇక్కడైతే అల్పకాలికంగా రాజభాగ్యము, మీదైతే 21 జన్మలు. మరి ఒకసారి ఆలోచించండి. వివేకం, బుద్ధి అంటే వివేకం కదా. వివేకం ఆలోచించి మీరు బుద్ధితో పని తీసుకోండి, మళ్ళీ అర్థం చేయించాలి. ऐसे नहीं कि भक्ति मार्ग में राजा नहीं बन सकते. कोई कॉलेज अथवा हॉस्पिटल बनाते हैं तो उनको भी एवजा मिलता है. సత్య త్రేతాలోనే రాజు రాణి అలా కాదు. ద్వాపరయుగంలో అవ్వలేమా మనము అని అంటే చెప్తారు కదా. ఎవరైనా ఇప్పుడు కాలేజ్, స్కూల్స్ అలాంటివి కట్టించారనుకోండి, హాస్పిటల్స్, బాబా అంటారు దానికి ఫలం అనేది దొరుకుతుంది అనమాట. హాస్పిటల్ बनाते हैं तो दूसरे जन्म में अच्छी तंदुरुस्ती रहेगी. कहते ना इनको सारी आयु में बुखार भी नहीं हुआ. बड़ी आयु होती है, बहुत दान पुण्य आदि किया है, हॉस्पिटल आदि बनाते हैं, तब आयु बढ़ती है.
లాజిక్ అన్నమాట, కర్మ, లా ఆఫ్ ఫిలాసఫీ కదా. కర్మ ఫిలాసఫీ బాబా చెప్తున్నారు ఏంటి, ఇప్పుడు మీరు చాలా దాన పుణ్యాలు చేశారు, లేకపోతే పెద్ద హాస్పిటల్ కట్టించారనుకోండి, తర్వాత జన్మలో మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఏం చెప్తారు, వీళ్ళ ఆయుష్ అంటే వీళ్ళు మొత్తం లైఫ్ లాంగ్ ఎప్పుడు వీళ్ళకి అసలు జ్వరం కూడా రాలేదు, ఎంత పెద్ద ఆయుష్ ఉంటుంది వీళ్ళకి. అంటే అర్థం ఏంటి, చాలా దానం చేశారు, హాస్పిటల్స్ కట్టించారు అనుకోండి, వాళ్ళ ఆయుష్ పెద్దగా ఉంటుంది అంటున్నారు బాబా. यहाँ तो योग से तुम एवर हेल्दी वेल्दी बनती हो, योग से तुम 21 जन्म के लिए शाखा पाते हो। ये तो बहुत बड़ी हॉस्पिटल, बहुत बड़ी కాలేజ్. మరి ఇక్కడ కూడా బాబా దగ్గర మనం చూడండి ఏం చేస్తున్నాము, యోగంతో ఎవరు హెల్దీ ఎవరు వెల్దీగా తయారవుతాం. యోగం చేస్తే 21 జన్మలు మీకు ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇదంతా పెద్ద హాస్పిటల్ కూడా, పెద్ద కాలేజ్ కూడా. బాప్ హర్ బాత్ అచ్చి రీతి సమझाते हैं, బాబా ప్రతి విషయాన్ని అర్థం చేస్తారు. ఇండైరెక్ట్లీ బాబా क्या समझाना चाह रहे, लौकिक में जो हॉस्पिटल बनवाते उनकी आयु बड़ी रहती, बीमार नहीं होते, और जो कॉलेज बनवाते उनको नेक्स्ट पढ़ाई अच्छी होती है, अच्छा पोस्ट पोजीशन मिलता है. तो बाबा का सेंटर क्या है, हॉस्पिटल कम कॉलेज यूनिवर्सिटी. तो आप जितने सेंटर्स खोलोगे उतने आपको भविष्य में तो पक्का है, और द्वापुर में भी आपको हेल्थ वेल्थ हैप्पीनेस सब कुछ मिलता है. तो हर बात बाबा अच्छी रीति समझाते हैं. बाप कहते हैं जिसको जहां मजा आए, जहां दिल लगे वहां जाकर पढ़ाई पढ़ सकते हैं. तो इसका ठीक है, आगे पढ़ेंगे. ऐसे नहीं कि हमारे सेंटर पर आए इनके पास क्यों जाते हैं, नहीं, जिसको जहां चाहे वहां जाए. बात तो एक ही है, मुरली को पढ़कर सुनाते हैं. वह मुरली यहाँ से जाती है, फिर कोई विस्तार से अच्छा समझाते हैं, कोई सिर्फ पढ़कर सुनाते हैं. भाषण करने वाले अच्छी मुनकार करते होंगे. कहा कि भाषण को पहले पहले बताओ. शिव बाबा कहते हैं अपने को आत्मा समझ मुझ बाप को याद करो, तो तुम्हारे विकर्म विनाश होंगे और पावन बन पावन दुनिया का मालिक बनेंगे. कितना सहज समझाते. బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు మురళి అనేది ఎక్కడికైనా అనమాట కదా. బాబా ఉద్దేశం ఏంటి, మన ఉద్దేశం ఏంటి, బాబా మురళిని మిస్ చేసుకోకూడదు. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడికైనా మీకు ఎక్కడైతే మజా వస్తుందో. ఇప్పుడు మీకు ఇక్కడ సెంటర్ లో మీకు మురళి నచ్చట్లేదు, లేకపోతే మీకు అర్థం కావట్లేదు అనుకోండి, వేరే దాంట్లో వినండి, కానీ వినండి తప్పకుండా కదా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా శాంతి సరోవర్ వెళ్ళి వింటారు, లేకపోతే వేరే దాంట్లో వింటారు, యూట్యూబ్ లో వింటున్నారు, ఇట్లా వింటున్నారు. మేము అలా చెప్పలేము కదా, మీరు ఎందుకు అవన్నీ వింటున్నారు, ఇది ఎందుకు వినట్లేదు, మీరు ఇక్కడికే రావాలి, ఇదే చెయ్యాలి, అలా మనం చెప్పలేము కదా. ఎందుకంటే బాబా ఏమంటున్నారు, ऐसे हमारे सेंटर पर आए इनके पास जाते हैं. చాలా మంది చూడండి, ఇది కూడా హద్దు బుద్ధి. నా స్టూడెంట్, నా సెంటరు, నాది నాది, నా స్టూడెంట్ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, మీ స్టూడెంట్ నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, ఇవన్నీ అన్నమాట హద్దు బుద్ధి అన్నమాట. हाँ, एक नियम रहता है. अभी आप मान लो स्कूल में एडमिशन हो गया है, आपका फलाने स्कूल में एडमिशन हो गया है ना, तो क्या करते हैं, उसी स्कूल में कंटिन्यू करते हैं ना, या जंप मारते रहते हैं, दूसरे स्कूल में भी जाकर के बैठ जाते हैं. స్టడీ అదే ఉంటుంది కదా. ఫస్ట్ క్లాస్ లేకపోతే 7th క్లాస్ అనుకోండి, 7th క్లాస్ స్టడీ అదే ఉంటుంది. ఈ స్కూల్లో జాయిన్ అవ్వండి, ఇంకొక స్కూల్లో జాయిన్ అవ్వండి, అక్కడైనా టీచర్ అదే చెప్తారు, ఇక్కడైనా అదే చెప్తారు. సరే ఈ స్కూల్లో పాఠాలు అర్థం కావట్లేదు, ఆ స్కూల్కి వెళ్ళాలి అంటే టీసీ తీసుకుని వెళ్ళిపోతాడు. అంతేగాని ఇందులో ఉన్నప్పుడు అంతా జంప్ చేయడానికి అవ్వదు కదా. ఎప్పుడైనా అక్కడ పిల్లలు ఏదైనా చెప్తున్నారు, ఏదైనా ట్యూషన్ ఉంది, ఏదైనా ఉంది అంటే వెళ్ళాలంటే అది వేరే విషయం. అలానే బాబా అంటే ఇక్కడైతే అలా కూడా లేదు కదా, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళచ్చు. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడికి ఎందుకు వెళ్ళారు అనేది ఏమీ ఉండదు. కానీ మనకి ఒక కమిట్మెంట్ ఉంటుంది కదా. అప్పుడప్పుడు ఇక్కడ, అప్పుడప్పుడు అక్కడ అనుకోండి. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు, వస్తూ వస్తూ మళ్ళీ అటు వెళ్ళారు అనుకోండి, ఏమనుకుంటా నేను చలో అటు వెళ్తున్నారు కదా పోనీ, అటు ఏమనుకుంటారు, రాలేదనుకోండి అటు వెళ్తున్నారేమో, అటుకి ఇటుకి కాకుండా అయిపోతారు ఒక్కొక్కసారి.
అందుకని ఎప్పుడైనా అప్పుడప్పుడు మనకి కొంచెం అటు రిఫ్రెష్మెంట్ కావాలి అని అంటే భలే ఓకే, కానీ లేకపోతే ఆలోచించాలి. అయితే బాబా ఏమంటున్నారు, అందరూ ఒకలాగా చదివించారు కదా. ఎవరైతే ఉపన్యాసం చెప్తారో వాళ్ళు చాలా మంచిగా చెప్తారు. ఎవరైతే అంటే ఎక్కడైనా మీరు భాషణ అంటే ఉపన్యాసం చెప్పాలి అనుకోండి, మొట్టమొదటి ఇదే చెప్పండి, శివబాబా చెప్తున్నారు స్వయాన్ని చేయండి, ప్రపంచానికి యజమానిగా అవుతారు. బాబా ఎంత సహజంగా అర్థం చేస్తున్నారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और ओम शांति। उदाहरण के लिए मुख्य सुनेंगे। फर्स्ट पॉइंट है बाहर के वाह्यात, वाह्यात यानी व्यर्थ, वाह्यात ख्यालातों को छोड़ एकांत में बैठ याद की मेहनत करनी। వ్యర్థమైన ఆలోచనలు విడిచిపెట్టి, బయటి ప్రపంచం యొక్క వ్యర్థమైన ఆలోచనలు విడిచిపెట్టి ఏకాంతంలో కూర్చొని బాబా యొక్క స్మృతిలో ఉండే పరిశ్రమ చేయాలి. ఏకాంతంలో కూర్చొని బాబా యొక్క స్మృతిలో ఉండే పరిశ్రమ చేయాలి. सवेरे उठकर विचार सागर मंथन करना और अपना चार्ट देखना है. ఉదయాన్నే అమృత వేళ లేచి విచార సాగర్ మంథనం చేయాలి మరియు మీ చార్ట్ ను చూసుకోవాలి. అమృత వేళ లేచి విచార సాగర్ మంథనం చూసుకోవాలి మరియు మీ చార్ట్ ని చూసుకోవాలి. सेकंड पॉइंट, जैसे भक्ति में दान पुण्य का महत्व है, जैसे भक्ति में दान पुण्य का महत्व है, ऐसे ज्ञान मार्ग में याद का महत्व है. ఎలా అయితే భక్తిలో దాన పుణ్యం యొక్క మహత్వం చాలా ఉంటుందో, అలాగే జ్ఞాన మార్గంలో బాబా యొక్క స్మృతి యొక్క మహత్వం చాలా ఉంటుంది. सारी मुरली में बाबा ने यही बात बताया ना बार बार, आत्मा समझो, बाबा को याद करो, मामिकन याद करो, मन मना बाबा. यहाँ से आत्मा को अदर जल्दी बनाना है. బాబా స్మృతితో ఆత్మని ఎలా చేసుకోవాలి? ఎవరు హెల్దీ ఎవరు వెల్దీ చేసుకోవాలి. అశరీరీ रहने का अभ्यास करना है. అశరీరులుగా ఉండే అభ్యాసం చేయాలి. అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయాలి. बीच बीच में बॉडीलेस स्टेज, मैं आत्मा अलग शरीर अलग, आत्मा हूँ शरीर में, यह अभ्यास करना है. आज का वरदान, वाचा द्वारा ज्ञान रत्नों का दान करने वाले मास्टर नॉलेजफुल भव. वाचा द्वारा నోటి ద్వారా జ్ఞానం చేసే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ గా కండి. వాచా ద్వారా జ్ఞాన రత్నాలని దానం చేసే मास्टर नॉलेजफुल जो वाचा द्वारा ज्ञान रत्नों का दान करते हैं उन्हें मास्टर नॉलेजफुल का वरदान प्राप्त होता है. उनके एक एक शब्द की बहुत वैल्यू होती है. उनका एक एक वचन सुनने के लिए अनेक आत्माएं प्यासी होती है. उनके हर शब्द में सेंस यानी सार भरा होता है, एसेंस. उन्हें विशेष खुशी की प्राप्ति होती है. उनके पास खजाना भरपूर रहता है, इसलिए वे सदा संतुष्ट और हर्षित रहते हैं. उनके बोल प्रभावशाली होते जाते हैं. वाणी का दान करने से वाणी में बहुत गुण आ जाते.
जो वाचा द्वारा ज्ञान रत्नों का दान करते हैं उन्हें क्या कहते हैं? मास्टर नालेजफुल का वरदान प्राप्त होता है। ఎవరైతే వాచా ద్వారా నోటి ద్వారా జ్ఞాన రత్నాన్ని దానం చేస్తూ ఉంటారో వారిని మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అనే వరదానం వారికి ప్రాప్తిస్తుంది. వారి ఒక్కొక్క శబ్దము చాలా విలువైన విధంగా ఉంటుంది. ఓకే, ఏకైక శబ్దకి ఒక వాల్యూ ఉంటుంది, అంటే ఒక్కొక్క మాట విలువ చాలా ఎక్కువ ఉంటుంది. उनका एक एक वचन सुनने के लिए अनेक आत्माएं प्यासी होती. అలాంటి వారి మాస్టర్ నాలెడ్జ్ఫుల్ పిల్లల ఒక్కొక్క మాటలు వినడానికి ఎంతో మంది ఆత్మలు దాహంతో అల్లాడుతూ ఉంటారు. उनके हर शब्द में सार भरा होता है. వారి యొక్క ప్రతి శబ్దాలలో సారాంశం నిండి ఉంటుంది. उन्हें विशेष खुशी की प्राप्ति होती है. వారికి విశేషంగా సంతోషం యొక్క ప్రాప్తి కలుగుతుంది. उनके पास खजाना भरपूर रहता है, इसलिए वे सदा संतुष्ट और हर्षित रहते हैं. వారి దగ్గర ఖజానా భర్పూర్గా ఉంటుంది కాబట్టి వారు ఎప్పుడు సంతుష్టంగా హర్షితంగా ఉంటారు. उनके बोल प्रभावशाली होते जाते. అలాంటి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంట? ప్రభావశాలుగా ఉంటాయి. वाणी का दान करने से वाणी में बहुत गुण आ जाते. వాచాతో దానం చేస్తూ ఉంటే జ్ఞాన రత్నాలని వాచాలో కూడా చాలా మంచి గుణాలు వచ్చేది బాబు. अच्छा, आज स्वराज के मालिक बनो तो संपूर्ण वर्षे का अधिकार मिल जाएगा. स्वराज स्व का राज मना मैं आत्मा खुद राजा इन कर्मेंद्रियों का मालिक. స్వరాజ్యానికి యజమానిగా అవ్వండి, అప్పుడు సంపూర్ణ వారసత్వం యొక్క అధికారం మీకు లభిస్తుంది. इसलिए बाबा कहते स्वराज अधिकारी सो विश्व राज्य अधिकारी. మరి మీరు స్వరాజ్యం మీ ఆత్మ పైన ఆత్మ యజమాని స్థితిలో ఉంటే సంపూర్ణ వారసత్వం యొక్క అధికారం మీకు లభిస్తుంది. सत्युग में हमको सब कुछ मिल जाता है. अच्छा, आज और कल 2 दिन मट्टी का विषय है. स्वमान के मैं बाबा की निश्चय बुद्धि आत्मा हूँ, क्योंकि निश्चय बुद्धि निश्चित विजयी. स्वमानము నేను బాబా యొక్క నిశ్చయ బుద్ధి ఆత్మ. अव्यक्त मुरली डेट 17/7/1969. बहुत छोटा मुरली है लेकिन बहुत पावरफुल. मुरली का मेन हेडिंग है अव्यक्त స్థితి बनाने की युक्तियां. అవ్యక్త స్థితిని తయారు చేసుకునే ఉపాయము. ఇది మురళి యొక్క మెయిన్ हेडिंग. तो हम सभी ये मुरली का अध्ययन करेंगे. तो मम्मा की धारणा की बातें हम सुनेंगे अभी. मातेश्वरी जगदम्बा सरस्वती तपस्वी जीवन के लिए 21 जून. जैसे अपने स्थूल कार्य के प्रोग्राम को दिनचर्या प्रमाण सेट करते हैं, ऐसे अपनी मनसा समर्थ स्थिति का प्रोग्राम सेट करो तो कभी अपसेट नहीं होंगे. ఏం చెప్తున్నారు? అలా అయితే మీ స్థూల కార్యం యొక్క ప్రోగ్రామ్ అంటే ఈ రోజు చూడండి, కొంతమంది దినచర్య సెట్ చేసుకుంటే ఈ రోజు ఈ పని చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది తెచ్చుకోవాలి. అలా స్థూల కార్యం యొక్క ప్రోగ్రామ్ ని దినచర్య అనుసారంగా ఎలా అయితే సెట్ చేసుకుంటారో అలాగే మీ మనస సమర్థ స్థితి యొక్క ప్రోగ్రామ్ అంటే మీ మనసుని సమర్థంగా చేసుకోవడానికి ఏం చేయాలి? ఇప్పుడు ఈ గంట ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ గంటలు నేను ఈ అభ్యాసం చేయాలి. ఇప్పుడు ఈ టైం నుంచి ఈ టైం వరకు మురళి చదవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు యోగం చేయాలి, ఈ టైం నుంచి ఈ టైము ట్రాఫిక్ కంట్రోల్ పాటించాలి, ఇలా అన్నమాట. సో మీ మనస దినచర్య, మీ మనస సమర్థ స్థితి యొక్క ప్రోగ్రామ్ ని సెట్ చేసుకోండి. అప్పుడు అప్సెట్ కాదు. ఆల్రెడీ మీరు ఒక దాంట్లో బిజీ ఉంటారనుకోండి, ఇంకా విషయాల మీద ఎక్కువ ధ్యానం పెట్టారు. ధ్యానం పెట్టినప్పుడు ఏమవుతుంది? వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, ఇలాంటి విషయాలు కదా అప్సెట్ అయ్యేది. ఇవేవి ఉండవన్నమాట. అప్సెట్ కారంటున్నారు బాబా.
तो दिनचर्या प्रमाण सेट करते हैं अपने स्कूल कार्य को, प्रोग्राम को दिनचर्या प्रमाण कैसे सेट करते हैं, ऐसे अपनी मनसा समर्थ स्थिति का प्रोग्राम सेट करो तो कभी अपसेट नहीं होंगे। जितना अपने मन को समर्थ संकल्पों में बिजी रखेंगे, अंडरलाइन करो, जितना अपने मन को समर्थ संकल्पों में बिजी रखेंगे तो मन को अपसेट होने का समय ही नहीं मिलेगा। ఎంతగా మీ మనసుని సమర్థ సంకల్పాలలో బిజీగా పెట్టుకుంటే మనసు అప్సెట్ అయ్యే సమయమే దొరకదు। मन सदा सेट अर्थात एकाग्र है तो स्वतः अच्छे वाइब्रेशन फैलते हैं, सेवा होगी। మనసు సదా సెట్ అంటే ఏకాగ్రత స్థితిలో ఉందనుకోండి, స్వతహాగానే మంచి మంచి వైబ్రేషన్స్ వ్యాపిస్తూ ఉంటాయి, దాంతో చాలా సేవ అనేది मातेश्वरी जी के जीवन की मुख्य धारणाएं। मम्मा को कभी किसी भी बात को परिवर्तन करने के लिए यह नहीं कहा कि अभी तो हम पुरुषार्थी है। मम्मा ने कभी किसी भी बात को परिवर्तन करने के लिए यह नहीं कहा कि अभी तो हम पुरुषार्थी है। एक बार कोई भूल हो भी गई तो दोबारा उसे रिपीट होने नहीं दिया। అంటే మమ్మ ఎప్పుడు కూడా ఏ విషయాన్నైనా పరివర్తన చేసుకోవడానికి, ఇప్పుడు నాలో ఏదైనా లోపం ఉంది, నాకు అర్థమైంది, దాన్ని నేను పరివర్తన చేసుకోవాలి అంటే మమ్మ ఎప్పుడు కూడా చలో నేను ఇంకా పురుషార్థం కదా, అవుతుందిలే, అవుతాదిలే, చేస్తాంలే అలా ఎప్పుడు అనేవారు కాదంట। ఇంకొకటి, ఒకసారి ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేసేవారు కాదట। అందుకే మమ్మ అంత తొందరగా మమ్మ అయిపోయారు। मानो हम किसी को दुख नहीं देते हैं, लेकिन देखना चाहिए कि आज हमने किसी की सेवा की, किसी को शांति दी, ज्ञान धन का दान दिया, ऐसे नहीं खाया पिया और सोया, लेकिन सेवा भी जरूर करनी है। मम्मा कर्मणा सेवा में भी सबसे आगे रहती थी। ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారన్నమాట, నేను ఎవరికి ఈ రోజు దుఃఖాన్ని ఇవ్వలే, కానీ దుఃఖాన్ని ఇవ్వలే, మైనస్ కాలేదు, ఓకే, కానీ ఏం చూసుకోవాలంటే ఈ రోజు నేను ఎవరికైనా సేవ చేశానా, ఎవరికైనా శాంతిని ఇచ్చానా, ఎవరికైనా జ్ఞానధనాన్ని దానం చేశానా। ఇలా కాదు, తిన్నాము పడుకున్నాము లేచాము, తిన్నాము తాగాము పడుకున్నాము లేచాము అయిపోయింది, సేవ కూడా తప్పనిసరిగా చేయాలంటున్నారు। మమ్మ కర్మణ సేవలో అందరికన్నా ముందు ఉండేవారంట। कहते ना कोई भी सेवा में मम्मा सबसे पहले, मम्मा पापा सबसे पहले वहां पर पहुंचते थे। ఏ సేవైనా కానీ, కర్మలకు కానివ్వండి, ఏ సేవనైనా కానివ్వండి, ఫస్ట్ మమ్మ వచ్చేవారు అనమాట। అలాగే మనం కూడా ఏది కూడా సేవ లేకుండా, అంటే మైనస్ కాలేదు కానీ జమ ఎంత అయింది అది కూడా మనము చూసుకోవాలి। మైనస్ तो नहीं हुआ, लेकिन जमा भी कितना हुआ वो हमें देखना चाहिए। अच्छा, ओम शांति। जग तेरे स्वरूप को, महिमा तेरी करे अपार। हे बाबा की लाडली बेटी, जीत लिया तुमने संसार। पूजे जग तेरे स्वरूप को, महिमा तेरी करे अपार।